ఏంటో ఈ పట్నం వాళ్ళకి అస్సలు మేనర్సే ఉండదు. ఏంటి కరెంట్ షాక్ తగిలిన కోతిలాగా అలా చూస్తూనే ఉండిపో. బాబోయ్, ఏంటో చూపు. ఎదురుగా ఇంత అందం శిల్పంలా నుంచుంటే చూడరు మరి. ముందు నుంచి వెళ్ళు, చూడదు వెళ్ళు. ఏమండి, సిటీలో మాకు ఇలాంటివి మామూలే, కానీ పల్లెటూరులో చూడటమే కొత్త. అయినా మీరేంటి ఇంట్లో అందరూ ఉండగా ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు? అందరూ రాజమండ్రి పెళ్లికెళ్లారు. రాత్రికి రారా? 11 గంటలకు వస్తారు. ఆ టైం చాలు. ఏంటి? ఏం లేదండి, ఇంట్లో అందరూ అలివేలు ధైర్యవంతురాలు రాణి రుద్రమ్మదేవి అని గొప్పగా చెప్తూ ఉంటారు. మీరేమో ఇలా డోర్ పక్కకెళ్ళి దాక్కున్నారు. అంటే నేనంటే భయమా? చెప్పండి. నాకేం భయం? నాకేం భయం? నాకేం భయం లేదు. లేదా? లేదు. నిజంగా లేదా? నిజంగానే లేదు. ఏంటి? ఏమన్నా? నేనేమన్నానండి? హాసం అన్నాను. నీ ఓవర్ యాక్షన్ వద్దమ్మా. ఏంటండి మీరు నాది ఓవర్ యాక్షన్ అంటారు? బయటేమో నైట్ ఎఫెక్ట్, ఇటు చూస్తే కాశ్మీర్ యాపిల్ లాంటి అమ్మాయి, నేనేమో వయసులో ఉన్న అబ్బాయిని. అసలు ఈ కాంబినేషన్ చూస్తుంటే రాఘవేంద్రరావు గారి సినిమాలో లేదు? ఏమండి, నాకేం కాదు కదా? ఏంటి? అదే నేను సేఫే కదా అని అడుగుతున్నాను. హలో, అల్లివేలుతో ఆటలాడితే శివంగితో ఆడినట్టే. కొంచెం లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది. నేనేమన్నానండి? కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం నాకు హద్దులు దాటేయాలనిపిస్తుంది. ఏంటి? ఏం లేదండి, నేను ఫ్రెష్ చేస్తాను, మీరు నాకు భోజనం రెడీ చేయండి. హలో హలో హలో, అలాగేనండి. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి, అప్పడం అన్ని అరిటాకు మీద వేసి రెడీగా ఉంచుతాను. అప్పుడు మీరొచ్చి తిన్నాక పడక రెడీ చేసి పెళ్ళంలా పడక గదిలోకి వస్తాను. సరేనా? త్వరగా వచ్చేయండి. ఇదంతా సిగ్గే. లేకపోతే ఏంటండి? నేను పట్నంలో ఉన్నాననే కానీ నాకు అసలు ఏమీ తెలీదు. హలో హలో హలో, సిగ్గుపడింది చాలు, లోపలికి తగలనండి. సుభద్ర, వెంకీ ఫోన్ చేస్తున్నాడు. పనిలో ఉన్నాను కదండి, కొంచెం లిఫ్ట్ చేయండి. చెప్పు వెంకీ. అమ్మేం చేస్తున్నానా? దోశల పిండి కలుపుతుందిరా. భోజనానికి వస్తున్నానని అమ్మకి చెప్పు. ఏ మావి ఇంట్లో చేయవా? అందరూ పెళ్లికి వెళ్ళారు, అలివేలు రాక్షస్ మాత్రం ఉంది. తిండి పెట్టమంటే తిట్లు పెడుతుంది. అందుకే గోడ దూకి వచ్చేస్తాను. అమ్మకన్నీ వేడివేడిగా ఉంచమని చెప్పు. సుభద్ర, వాడు భోజనానికి వస్తున్నాడు. అవునా? అయ్యో, అవునా? నాన్న వెంకీ, అమ్మా
బాగా ఆకలి అవుతుంది. అయ్యో అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు కదా, తొందరగా వచ్చేరా. అమ్మా కానీ చిన్నదయ్యం ఇంట్లోనే ఉంది. ఒక్కదాన్నే వదిలి వెళ్లారా? భయం లేదా దానికి? దానివల్ల ఎదుటోళ్ళు భయపడతారు గాని అది ఎందుకు భయపడుతుందమ్మా? ఏంట్రా వదినే వండి పెట్టలేదా? లేదమ్మా, మరి అలివేలు ఏం తింటుంది? దాన్ని కొంచెం బాక్స్ లో తీసుకొస్తానులే. రేయ్ దానికి ఒళ్ళంతా కళ్ళే. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకెళ్ళావంటే ఆరాలు తీస్తుందిరా. అందుకే నేనే వచ్చి కొంచెం తొందరగా తినేసి తీసుకొస్తాను. పాపం దాన్ని ఆకలితోనే వదిలేస్తావారా? అలకలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉండదమ్మా. అలా అనకురా. అలకలు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఆకలి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఎవరొచ్చి పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారా. మేనకోళ్ళ గురించి బానే ఆలోచిస్తున్నావు, ముందు కొడుకు గురించి ఆలోచించు. ఒక ఐడియా. వెంకీ నీకు ఉప్మా చేయడం వచ్చా? కడుపులో ఏయటం వచ్చు. అన్ని సంవత్సరాలు బ్యాచులర్ గా ఉన్నావు, ఉప్మా చేయడం రాదంటావేంట్రా? అమ్మా నేను చదువుకోవడానికి వెళ్ళాను, ఉప్మాలు నేర్చుకోవడానికి కాదు. ఉప్మా చేయడం చాలా ఈజీ నాన్నా. నేను ఫోన్ లో చెప్తుంటాను, నువ్వు ఫాలో అయిపో. కన్న కొడుకు కన్నం పెట్టకుండా కోడలికి ఉప్మా చేసి పెట్టాలని నీ తాపత్రయం నాకు అర్థమైంది సుభద్ర. నువ్వు బాగా మారిపోయావు. ముందు నువ్వు వంటగదిలోకి పోరా. సరే తప్పుతుందా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఆ సరే. ఏంటి ఆన్లైన్ లో వంటల ప్రోగ్రామా? అవునండి. చెప్పు. ఏం చెప్పాలి? నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. ఓ బ్లూటూతా? ఎస్. అదేంటండి డ్రెస్ మార్చేశారు? నేనెప్పుడు డ్రెస్సులు వేసుకున్నాను రా? నిన్ను కాదమ్మా. ఓహో అలివేలునా? అవును. చెప్పండి ఎందుకు మార్చేశారు? నా ఇష్టం, చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సరే గాని నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? వంట చేస్తాను. ఎందుకంత పెద్ద సాహసాలు? మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను. 5 నిమిషాలు అయిపోతుంది, ఇద్దరం కలిసి తినచ్చండి. నాకు అవసరం లేదు. ఉషా! ఇంకేం మాట్లాడద్దు, నేను చేస్తాను, మీరు తింటారు అంతే. రండి రండి. అమ్మా వంటగదిలోకి ఎంటర్ అయిపోయాను. ముందు ఏం తీసుకోవాలి? రేయ్ ముందు గిన్నె తీసుకోవాలరా. ఆ? అమ్మా నేను మరీ అంత చిన్నపిల్లని కాదమ్మా. రవ్వ తీసుకోవాలి. రవ్వ? అలివేలు గారు ఇందులో రవ్వ ఏది? తెలీదు, నేనెప్పుడు వంటగదిలోకే రాలేదు. రేపు పెళ్ళేకి ఎలా వండి పెడతారండి? కాబోయే వాడిని అడ్జస్ట్ అవ్వమని చెప్తాను. నేను మాత్రం ఎంత అడ్జస్ట్ అవుతానండి? ఆ? ఏంటి? ఆ, అదే వచ్చేవాడు మాత్రం ఎంత అడ్జస్ట్ అవుతాడు అని. రేయ్ మరదలతో బాగానే ఆడుకుంటున్నావురా? ఆడుకోవాలిగా మరి. ఆడుకోవడం ఏంటి? మిమ్మల్ని కాదండి, మా అమ్మతో మాట్లాడుతున్నాను. ఏరా రవ్వ దొరికిందా? ఆ దొరికిందమ్మా. నెక్స్ట్. కొన్ని ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకో. ఓకే. అలివేలు గారు కొంచెం ఈ ఆనియన్స్ అయినా కట్ చేసి ఇస్తారా? నాకు అవసరం లేదు. సర్పంచ్ గారు రాగానే చిన్న హెల్ప్ కూడా చేయలేదు సార్, ఆకలితో పడుకున్నానని కంప్లైంట్ చేస్తాను. వద్దు, ఇలా ఇవ్వు. ఆ, మ్మ్. ఏయ్, ఏయ్, ఏయ్. ఏమైంది? ఆనియన్ ని కట్ చేస్తున్నారా, మర్డర్ చేస్తున్నారా? అలవాటు లేని పని చెప్పాను కదా. ఇలా ఇవ్వండి, అట్లీస్ట్ నన్ను చూసి నేర్చుకోండి, రేపు నాకు ఇబ్బంది ఉండదు. ఏయ్, నేను నేర్చుకుంటే నీకు ఇబ్బంది లేకపోవడం ఏంటి? అదేనండి, మిమ్మల్ని చేసుకోబోయేవాడికి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాను. పట్నం తెలివితేటలు మామూలుగా లేవుగా. రేయ్ నువ్వు పంచులు వేస్తే పసిగట్టలేకపోవడానికి, కవరింగులు చేస్తే కనిపెట్టలేకపోవడానికి తను పద్మావతి కాదు, అలివేలు మంగతాయారు. ముందు దీన్ని బెండి తీయాలి. ఆ, బెండ తీయడం ఏంటి? అదే ఉప్మాలో బెండకాయ కూర వేసుకు తింటే బాగుంటుందని మా అమ్మ చెప్తుంది. చిచ్చి. రేయ్ మీ అమ్మకి వంటలు రావనుకుంటుందిరా, నా పరువు తీయకురా. ముందు ఆనియన్స్ కట్ చేయి. ఓకే 1 మినిట్. అలివేలు గారు ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆనియన్ కి తొక్క తీయాలి. ఆ తర్వాత ఇలా పెట్టుకుని సక్ 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 ఇలా కట్ చేసుకోవాలి.
చూసారా ఎంత నాజుక్ గా ఉన్నాయో? చూసాంలే. అమ్మా వాట్ నెక్స్ట్? ఆ, మిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకో. ఓకే 1 minute. మిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి. మీలా? ఏంటి జోకా? ఆ, అంటే ఎప్పుడు మీరు కూడా మిర్చిలా ఘాటుగా హాట్ గా ఉంటారు కదా. ముందు తమరి పని చూడండి. ఓకే అండి. అమ్మా వాట్ నెక్స్ట్? ఆ, ఇప్పుడు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇంత కరివేపాకు వేసి బాగా వేయించుకో. అమ్మా అయిపోయింది. వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. బావ మరదళ్ళు ఇద్దరు కూర్చొని చక్కగా తినండి. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ నాన్నా. బాయ్ రా. గుడ్ నైట్. రే తొందరగా తిని తొందరగా నిద్రపో. మరదల్ని ఆట పట్టించింది చాలు. ఓకేనా? గుడ్ నైట్ రా. గుడ్ నైట్ మా. గుడ్ నైట్. బాయ్. అలివేలు గారు హా, కమ్మనైన గుమగుమలాడే వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. ఓ పట్టు పెడదాం రండి. ఆ పిచ్చి ఉప్మా నాకొద్దు. అయితే నేను తిన్నా. సర్పంచ్ గారు వచ్చాక నేను ఆకలితో నిద్రపోవడానికి కారణం మీరే అని చెప్పేస్తాను. తగలడండి. రండి రండి రండి. పదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నోరు ఊరడం కాదు, తినడానికే భయం వేస్తుంది. మా అమ్మ చేసిన ఉప్మా తింటే అమృతంలో ఉందని కాంప్లిమెంట్ ఇస్తారు. అమ్మంటే అంత ఇష్టమా? ఇష్టం అన్న మాట తక్కువ అవుతుందండి. అమ్మ అంటే నాకు ప్రాణం. ఆవిడెక్కడుంది? పక్కనే. ఏంటి? ఆ, అది అంటే అది హైదరాబాద్ లో ఎక్కడుంది అంటున్నా. పక్కనే అంటావేంటి? ఆ, అంటే తను ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టుంటుంది అని. ఈ ఒక్క పాయింట్ ఏదో బాగున్నట్టుంది. థ్యాంక్స్ అండి. మ్మ్. ఇంక మొదలు పెడదామా? ఆ, ముందు నువ్వు తిను. అంటే నా మీద ప్రయోగం చేసి సక్సెస్ అయితే తిందామనా? మరి ఉప్మా తిని ప్రాణం పోయిందంటే సర్పంచ్ గారి కూతురికి ఎంత అవమానం. హ, మీరు చాలా దూరం ఆలోచించారండి. తింటాంలేండి. వావ్! సూపర్ అదర్స్. రే వెంకీ, సవ్వ 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 సవ్వ. మ్వా! ఎర్రగా తీసేసావురా. స్టార్ హోటల్లో షెఫ్ అయిపోయి నువ్వు కోట్లు సంపాదించేయచ్చురా. అసలు నీ చెయ్యి మామూలు చెయ్యి కాదురా. మీ చెయ్యిని మీరే ముద్దు పెట్టుకోవడం గొప్ప కాదు. అయితే మీరు ముద్దాడండి. ఎవడి డప్పు వాడి కొట్టుకుంటే పెద్ద శబ్దం వస్తుందేమో కానీ పెద్ద విలువ ఉండదు. హా, అర్థమైందండి. మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు. మేం తిని చెప్తాం. మ్మ్. కేక కదా. పర్వాలేదు. ఆ, మనస్ఫూర్తిగా పొగడపోతే లావ్ అయిపోతారండి. మరీ అంత సూపర్ ఏం కాదని చెప్పాను కదా. హా, సరే తినండి.
ఏమండి ఉప్మా ఏది? తినేశాను. ఓ అంత బాగుందా? బాగా ఆకలేసింది, అందుకే తినేశాను. ఏమండి ఇది కూడా తినేస్తారా? అక్కర్లేదు, తమరు తినండి. ఏది అంత తొందరగా ఒప్పుకోవడానికి మనసు రాదే నీకు? చూసింది చాలు, తినండి. ఏమండి ఇందాకేసుకున్న డ్రెస్ మరొకసారి వేసుకోవచ్చు కదండి? ఆ డ్రెస్ తో ఉరి వేయమంటే వేస్తాను. వద్దులేండి, మీరు అలాంటి వాళ్ళే. తినండి. అందరు ఫోన్లు గంగలో పడేసినట్టున్నారు. ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫంక్షన్ బిజీలో ఉండుంటారులేండి, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు తొందరగా వస్తే నేను ఒక డిస్టర్బెన్స్ నుంచి తప్పించుకోవచ్చని. అయ్యో నేనేం చేశానండి? కష్టపడి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టాను, అది తప్పేనా? ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. ఈ వెన్నెల రాత్రి నిండు చందమామ ఒకవైపు, చందమామ లాంటి వెంకీ ఒకవైపు ఉండగా ఇంతకంటే ప్రశాంతత ఇంకేం కావాలి చెప్పండి? ఇది నీకు అలవాటా? ఏంటిది? సెల్ఫ్ డబ్బా వాయించడం. సరేనండి, ఇప్పుడు మీరు ఎంటర్టైన్ అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పండి? కోతిలా డాన్స్ చేయండి. ఓ కోతి ముందు ఇంకో కోతి డాన్స్ వేస్తే ఏమవుతుంది చెప్పండి? నిన్ను సారీ సారీ సారీ. కోతిలా డాన్స్ కాదు గాని మీకోసం ఒక మంచి పాట పాడినా? నువ్వు పాట నువ్వు మాట్లాడితేనే వినలేకపోతున్నావు, ఇక పాట పాడితే తట్టుకోగలమా? ఏమండి నా వాయిస్ ఇంచుమించు శంకర్ మహాదేవ్లా ఉంటుందని నా ఫ్రెండ్స్ అనేవాళ్ళండి. వాళ్ళ టేస్ట్ అలా ఏడ్చిందన్నమాట. ఇంకా లాభం లేదు, నేను ఒక అద్భుతమైన సింగర్ అని నిరూపించుకోవాల్సిందే. అయ్యో ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా అతుకి తీసి కబురేరేవా ఎటు వెళ్ళిపోయింది అతుకి తీసి కబురేరేవా ఇప్పుడు చెప్పండి, ఈ పింకీ గాడి వయసు ఎలా ఉందో?